లింగేశ్వర ఆలయం అని పెద్ద దమా నుంచి పేరు ఉన్నది. దీని ఊరు పేరు కూడా కుశలాపురం అని ఉన్నది. దాని తర్వాత మేము ఒక 9 సంవత్సరాల జాతర కూడా జాగించాము ఇక్కడ. ఇప్పుడు కొత్తగా శివాలయం నిర్మాణం కన్స్ట్రక్షన్ అయ్యింది. తర్వాత ప్రతిష్ట కూడా ఈ రోజు నుంచి ప్రతిష్ట మొదలవుతుంది. 1970 నుంచి నడుస్తున్నది ఇక్కడ ఈ దేవాలయం. 9 సంవత్సరాల జాతర కూడా జాగించాం పూజలు. దాని తర్వాత పద్మనాభాచారి కాలం చేసిన తర్వాత బంద్ అయిపోయింది. అప్పుడు తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇదైంది, కొత్త కన్స్ట్రక్షన్ చేసి. ఇప్పుడు వచ్చి మీద చెట్టు ఉండే మర్రి చెట్టు, దాన్ని కొట్టేయడం అవన్నీ చేసి కొద్దిగా ఆయన అడ్జేస్తుంటే ఆయనను చూసి మన పూజారి పద్మనాభాచారి అనేటోడు ఆయన కూడా ఇంట్రెస్ట్ స్టార్ట్ చేసుకున్నారు. గుడిని కడదాము, గుడిని కొద్దిగా పునర్నిర్మాణం చేసి చేద్దామని అప్పుడు శివుణ్ణి మళ్ళీ కొనుక్కొచ్చి ప్రతిష్ఠించి 9 ఏళ్ళ దగ్గర చేసినాం. అయితే కోనేరు కూడా ప్రయత్నం చేసినా కానీ అప్పటి పరిస్థితుల్లో కొద్దిగా, ఎందుకంటే మళ్ళీ అయ్యగారు చనిపోయింది కనుక ఇక దీన్ని డెవలప్ చేయడానికే ఇక మళ్ళీ ఎవరు ముందరికి రాలేదు, అది చేయలేదు. మొన్న ఈ 4 ఏళ్ల కింద మళ్ళా గ్రామ పెద్దలు, సర్పంచ్ వీళ్ళందరూ కలిసి దీన్ని పునర్నిర్మాణం చేయడం అనేది చేసి ఆ దాన్ని పాత గుడిని డిస్మెంటల్ చేసి కొత్తగా నిర్మాణం కోసానికి అప్పుడు శంకుస్థాపన చేసి ఇది లాస్ట్కు ఈ 26, ఈ 23, 24, 25 తేదీలలో పునర్నిర్మాణం చేసి విగ్రహ ప్రతిష్ఠ చేయడానికి అడ్జస్ట్. ఎందుకంటే అప్పుడు ఎన్నడో కుశలవ గుడి అని పేరున్నది, దానికి సంబంధించిన ఆధారాలు లేవు. కుశలవులదైనా ఏమో కానీ దానికి రికార్డు లేదు కనుక మేము ఇప్పుడు రామ పరివారంతో ఒక సైడు మన శివుడు, విఘ్నేశ్వరుడు, అమ్మవారితో నిర్మాణం చేసుకోవడం జరిగింది. అంటే మాకున్న తెలిసిన జ్ఞానంతోనో లేదా తెలిసిన యొక్క సమాచారంతో ఈ దాన్ని నిర్మాణం చేసుకోవడం జరుగుతుంది. ఇది మా గ్రామ ప్రజల యొక్క పూర్వజన సుకృతమేమో ఇంత పెద్ద నిర్మాణం చేసుకోవడం అంటే చాలా సంతోషంగా మేము భావిస్తున్నాము. జై శ్రీరామ్. పుచ్చర్కల్లు గ్రామంలో ఇప్పుడు నిర్మించుకున్నటువంటి ఈ దేవాలయ ప్రాంగణంలో పురాతన దేవాలయము కుశలవపురం అనే గ్రామంగా నాని ఉన్నటువంటి ఈ గ్రామానికి లవకుశల దేవాలయం, కుశలవపురము, కుశలవుల యొక్క దేవాలయము ఉన్నది అనేది చరిత్ర చెప్తా ఉన్నది. ఇలాంటి గుడి మన యొక్క బాలనగర్ మండలంలో అప్పుడు ఉన్న ఉమ్మడి బాలనగర్ మండలంలో ఉన్నటువంటి గురువుల గ్రామంలో కూడా పాత ఆలయం ఒకటే స్ట్రక్చర్తోనే ఉన్నది. కానీ మా గ్రామంలో 12వ శతాబ్దంలో నిర్మితమైనటువంటి ఒక దేవాలయము కాలక్రమేణా ఆ యొక్క దేవాలయము శిథిలావస్థకు చేరిన సందర్భంలో మా కాలంలో ఈ జనరేషన్లో ఆ ఆలయంలో మేము పాలు పంచుకోవడానికి గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, యువకులు అందరూ కూడా కంకణబద్ధులై ఈ యొక్క ఆలయాన్ని పునర్నిర్మాణం చేసుకోవాలనే ఆ చరిత్ర పూటలు ఉన్నటువంటి 12వ శతాబ్దంలో కాకతీయ కాలం నాటి ఈ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మాణం చేసుకునే భాగ్యము మా గ్రామ ప్రజలకు, ఇక్కడ ఇప్పుడు జన్మించినటువంటి ప్రజలందరూ చేసుకున్నటువంటి పూర్వజన సుకృతము. దేవాలయ నిర్మాణం జరగడం అనేది గొప్ప విషయము. దేవాలయంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి పుణ్యఫలం దక్కుతుంది. ఈ యొక్క పుణ్యఫలాన్ని వాళ్ళ యొక్క పిల్లలకు కూడా, వాళ్ళ కుటుంబానికి కూడా భగవంతుడు ఆశీర్వాదం అందించి ఆ యొక్క ఫలాన్ని వాళ్ళు కూడా పొందుతారు. ఈ యొక్క కుశలవపురంలో ఉన్నటువంటి ఈ శివకేశవుల ఆలయాన్ని శివుడు, రాముడు వేరు కాదు. విష్ణు మనసులో శివుడు, శివుని మనసులో విష్ణువు, వారి యొక్క హృదయాల్లో దేవుడు ఒకటే, శివకేశవులు భేదం లేదనేది ఆనాటి కాలంలోనే మనకు తెలవడం కోసం ఈ యొక్క వైష్ణవ స్మార్తులు ఈ గుడిని భేదాత్వాలలో మనకు దూరం చేస్తున్నారనే ఉద్దేశంతోనే ఆ కాలంలోనే కొత్తగా ఈ యొక్క శివకేశవుల ఆలయాన్ని మా గ్రామంలో నిర్మించింది. ఇప్పుడు దాన్ని పూర్వవయం తీసుకురావడం కోసం మా గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, సర్పంచ్ మరియు ఇతర దాతలందరూ కూడా, భక్తులు, దాతలు అందరూ కూడా మాకు సహకరించిన. ముఖ్యంగా ఈ ఆలయానికి అడిగిన వెంటనే
శ్రీ అభిమన్యు రెడ్డి గారు వారి నాయనమ్మ రేణుకాదేవి గారి జ్ఞాపకార్థం ఆలయంలో ఉన్న ప్రతిష్ఠ చేస్తున్నటువంటి శివుని, పార్వతీదేవి మరియు వినాయకుడు మరియు రామ పరివారం, నందీశ్వరుడు, ధ్వజస్తంభాలు అన్నిటికీ ఆయననే దాతగా ముందుకు వచ్చి అన్ని విగ్రహాలని ఆయననే అందించినందుకు ఆయనకు ఎల్లవేళలా మా కుచరకల్ల గ్రామ పెద్దలు, ప్రజలు, యువకులు, మహిళా సోదరులు అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క ఆలయ నిర్మాణం జరుగుతున్న క్రమంలో కొంత ఆలస్యమైంది. ఆలస్యంని అధిగమించి ఇప్పుడు మనం ప్రతిష్ట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ రోజుతో 21 సోమవారంతో ఆలయము ప్రతిష్ట కార్యక్రమంలో పూజ, యజ్ఞ, హోమాలు, క్రతువులన్నీ జరుగుతాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, గ్రామ ప్రజలు, మహిళా సోదరిమణులు, యువకులు అందరూ కూడా సహకరించి ఈ యొక్క ప్రతిష్ఠా కార్యక్రమం సోమవారం, మంగళవారం, బుధవారం మరియు గురువారం రోజుతో ఆ విగ్రహాల ప్రతిష్ఠా కార్యక్రమం సంపూర్ణమవుతుంది. ఆ రోజు శివ పార్వతుల కళ్యాణోత్సవం కూడా ఉంటది. కాబట్టి తప్పకుండా ప్రజలు, ఇతర గ్రామాల్లో మాకు సహాయం అందించినటువంటి దాతలు, ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు అందరూ కూడా వస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మీ మనసులో ఉన్నటువంటి కల్మషాన్ని దూరం చేసుకొని భగవంతుని సన్నిధిలో అందరూ కూడా పాత్రలుగా అయ్యి భగవంతుని యొక్క కృప పాత్రలు కావాలని మనస, వాచ, కర్మన మన యొక్క కర్మఫలాన్ని పొందాలంటే భగవంతునిలో మనం దర్శించుకొని భగవంతుని యొక్క కృపకు పాత్రలు కావాలని మీ అందరినీ మరీ మరీ కోరుతున్నాం. జై శ్రీరామ్. ఓం నమ శివాయ. శివాయ నమ. ఓం రామాయ రామభద్రాయ శివాయ శివకేశవాయ కుశలవపుర నివాస శ్రీనివాస గోవింద రామ రామ హరే రామ కృష్ణ కృష్ణ పరాత్పర పరబ్రహ్మ ఈశా మహేశ జగదీశ పరమేశ్వర పాయిమాం రక్షమాం రక్షం. నమో నమ. హరోం హర శివోం శివ పాయిమాం.